నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏది మల్యాల మండలకు సంబంధించి పిఎస్సిఎస్ కేంద్రాలు ఎన్ని ఉన్నాయి, దానికి సంబంధించిన చైర్మన్ల జాబితా గత 40 years నుంచి ఎవరెవరు చేస్తున్నారని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. మల్యాల మండలంలో ముందు ఎన్ని కేంద్రాలు ఉన్నాయి, దానికి సంబంధించిన పూర్తి జాబితా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. అయితే నిన్న కొడిమ్యాలో సపరేట్ వీడియో చేసిన, ఏది కొడిమ్యాల సొసైటీ కానీ, పూడూరు సొసైటీ కానీ, తిరుమలపూర్ సొసైటీ కానీ, దానికి సంబంధించిన పూర్తి దాటా ఇది ఎక్కడ 25 దాకా ఇది చేసినాం. అయితే ఈరోజు మొత్తం ఒకటే వీడియోలో మల్యాల మండలకు సంబంధించి పూర్తి డేటా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మల్యాల మండలంలో ఎన్ని ఉన్నాయంటే, మల్యాల ఒకటి ఉంది, నూకపల్లి ఒకటి ఉంది, పోతారం, తక్కలపల్లి, ఇవి 4 ఉన్నాయి. మల్యాల, నూకపల్లి, పోతారం, తక్కలపల్లి 4 సంబంధించిన పిఎస్సిఎస్ కేంద్రాలు ఉన్నాయి. దానికి సంబంధించిన చైర్మన్స్ గత 40 years నుంచి ఎవరు ఉన్నారు అన్నది ఒకసారి తెలిపే ప్రయత్నం చేద్దాం. అందులో ముఖ్యంగా బీసీలు ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది, ఓసీలు ఎంతమంది, ఎస్సీ ఎస్టీ బీసీలు ఎంతమంది, ఓసీలు ఎంతమంది ఉన్నారు అనేది క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తా. కొందరు డేటా నా దగ్గర రాలేదు, అంటే నేను తెలుసుకుంటే నాకు తెలియలేదు. మీకు వీలైనంత వరకు మీకు ఏమైనా తెలిస్తే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు తెలిసిన వారు ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను చెప్పిన దానిలో కూడా ఏమన్నా మిస్టేక్స్ ఉంటే, అంటే కులం పరంగా ఏమైనా చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే, ఏదైనా అడ్జస్ట్ అంటే తప్పుడు సమాచారం ఇట్లా అయినట్టు ఉంటే ఒకసారి ఆ సమాచారం కూడా అందజేసే ప్రయత్నం చేయండి మిత్రులారా. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అయితే రైట్, మల్యాలు తీసుకుందాం. ఫస్ట్ మల్యాలు తీసుకుంటే 1985 నుంచి 87 దాకా పి రత్నాకర్, ఈయన డాటా దొరకలే. మరి ఈయన ఎవరు అనేది నాకు అర్థం కాలే, ఏ క్యాస్ట్ అనేది నాకు అర్థం కాలే. పి రత్నాకర్ అంటే బీసీ అనుకుంటున్నాం మొత్తానికైతే. అయితే ఇక్కడ విషయం మళ్ళీ కూడా తీసుకుందాం. 26 నుంచి మల్యాలు, ఈ 26 నంబర్ నుంచి మల్యాలు ఉన్నది, ఒక్కసారి క్లియర్గా చూడాలి. అయితే మల్యాలు ఎక్కడ దాకా ఉందంటే 26 నుంచి 35 దాకా ఉంది. ఇది మల్యాలు. ఇది మల్యాలు. ఒకసారి చూద్దాం. 1985 నుంచి 87 దాకా పి రత్నాకర్ చేసిండు. అయితే 1987 నుంచి 90 దాకా మిట్టపల్లి సుదర్శన్ బీసీ, ఈయన బీసీ పద్మశాలి ఉన్నట్టుంది. అయితే 28 మల్యాల్. 1990 నుంచి 92 దాకా పర్సన్ ఇన్ఛార్జ్. 1992 నుంచి 95 దాకా మిట్టపల్లి సుదర్శన్ మళ్ళీ బీసీ. 1995 నుంచి 97 దాకా ఇదేంటి భూసారపు వేణుగోపాల్ బీసీ. 1997 నుంచి 2004 దాకా వీరభత్ని ప్రవీణ్ కుమార్ బీసీ. 2004 నుంచి 5 దాకా పర్సన్ ఇన్ఛార్జ్ కొనసాగిరు. 2005 నుంచి 13 దాకా 2013 దాకా 2005 to 13 దాకా ఎవరున్నారంటే ఈయన 8 సంవత్సరాలు అల్లూరు రాజేశ్వర్ రెడ్డి ఓసీ రెడ్డి. 2013 నుంచి 2020 దాకా 8 సంవత్సరాలు అడుగుల సురేష్ బీసీ. 2020 నుంచి 25 దాకా ముత్యాల రామలింగారెడ్డి ఓసీ. ఇలా కీలకంగా చూసుకుంటే మల్యాలకు సంబంధించిన పిఎస్సిఎస్ కేంద్రాలలో కీలకంగా చూసుకుంటే, అయితే రత్నాకర్ ఎవరైనా తెలియదు. మరి మిట్టపల్లి సుదర్శన్ బీసీ పర్సన్ ఇన్ఛార్జ్ ఉన్నారు, ఇక్కడ వేరే పర్సన్ ఎవరు ఉన్నట్టున్నారు. అయితే మిట్టపల్లి సుదర్శన్ బీసీ మళ్ళీ ఒక అవకాశం వచ్చింది. భూసారపు వేణుగోపాల్ బీసీ. 1 2 3 4 5 బీసీలు. ఇందులో ముఖ్యంగా కీలకంగా చూసుకుంటే 5 బీసీలు ఉన్నారు. ఎన్నిసార్లు అవకాశం వచ్చింది చైర్మన్కు? 1987 నుంచి 2025 దాకా ఎన్నిసార్లు అవకాశం వచ్చిందంటే 1 2 3 4 5 6 7 8 సార్లు అవకాశం వస్తే 5 బీసీలు ఉన్నారు. ఇలా 5 బీసీలు ఓన్లీ మల్యాలకు సంబంధించి. 1 2 3 4 5. అయితే ఈ రత్నాకర్ అన్నది ఎవరన్నది తెలియక నేను అది క్లియర్గా నాకు అర్థం కాదు, తెలియలేదు. ఆ డాటా తెలుసుకున్నా కానీ ఎవరో తెలియదు అన్నారు. 5 అయితే బీసీలు ఉన్నారు. ఇలా రెడ్డిలు ఎంతమంది ఉన్నారు, ఓసీలు ఎంతమంది ఉన్నారు? ఓసీ 1 2, ఇందులో 2 ఉన్నారు. ఓసీ 2 ఓసీలు ఉన్నారు. ఇక ఇలా ఇది మొత్తానికి మల్యాలకు సంబంధించిన డాటా. మరొకసారి మనం మల్యాలకు సంబంధించి చూసుకున్నాం కదా, 5 బీసీలు ఉన్నారు అలా. అయితే ఈ 36వ నంబర్ నుంచి మల్యాల నూకపల్లి చూసుకుందాం ఒకసారి. నూకపల్లి 44వ నెంబర్ దాకా ఉన్నది. రైట్, నూకపల్లి తీసుకుందాం ఒకసారి. 36వ నెంబర్ నుంచి నూకపల్లి తీసుకుంటే 1986 నుంచి 1990 దాకా బండారు హనుమంతరావు ఓసీ. 1990 నుంచి 91 దాకా పర్సన్ ఇన్ఛార్జ్ ఉన్నారు. 1991 నుంచి 1993 దాకా
బండారు కేశవరావు ఓసీ 1993 నుంచి 1995 దాకా నేరేల రాజిరెడ్డి ఓసీ, 1995 నుంచి 2004 దాకా బండారపు నరసింగరావు ఓసీ, ఇక 2004 నుంచి 5 దాకా ఇన్ఛార్జ్, 2005 నుంచి 13 దాకా బండారపు ఆనందరావు ఓసీ, 2013 నుంచి 2020 వరకు అల్లూరి అనిల్ రెడ్డి ఓసీ, 2020 నుంచి 25 దాకా బోయినపల్లి మధుసూదన్ రావు ఓసీ. ఇందులో ఒక్క బీసీ లేడు. ఇదేది నూకపల్లికి సంబంధించి మొత్తం ఓసీలే. రావుసే ఉన్నారు. ఇలా మొత్తం రావులో ఒక ఆయన రెడ్డి ఉన్నాడు. ఇగో ఇది మొత్తం ఓసీలే ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 6 7 ఓసీలు ఉన్నారు. 7 సార్లు అవకాశం వస్తే 7 ఓసీలే ఉన్నారు. ఇలా ఇది నూకపల్లికి సంబంధించి క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇలా నో బీసీ నో ఎస్సీ నో ఎస్టీ, నో బీసీ నో ఎస్సీ నో ఎస్టీ. ఏది నూకపల్లిలో, ఇది నూకపల్లికి సంబంధించిన డేటా. ఒకసారి పోతారం చూసుకునే ప్రయత్నం చేద్దాం. 45 నుంచి పోతారం. పోతారం తీసుకుంటే 1986 నుంచి 1995 దాకా కొండపలకల రంగారావు ఓసీ, 1995 నుంచి 2004 దాకా బైరినేని సత్యంరావు ఓసీ పర్సన్ ఇన్ఛార్జ్ ఉన్నారు. 2004 నుంచి 5 దాకా, 2005 నుంచి 13 దాకా బోన్కోరి వేణరావు ఓసీ, 2013 నుంచి 2025 వరకు ఐలేని సాగర్రావు ఓసీ, 2013 నుంచి 25 దాకా అదే సాగర్రావు ఓసీ. ఇక్కడ పర్సన్ ఇన్ఛార్జ్ బోన్కూరు వేణరావు, 2013 నుంచి 2025 దాకా ఐలేని సాగర్రావు. ఇక్కడ చాలా తక్కువ అవకాశాలు వచ్చినాయి. మరి 2004, 2005, 2005 to 13 to 25, 13 to 25 అంటే 2013 నుంచి 25 దాకా ఇవి 7 సంవత్సరాలు, ఇది 5 సంవత్సరాలు, 8 సంవత్సరాలు ఒక్కలే ఉన్నారు. ఇక్కడ 2005 నుంచి 13 దాకా ఒక్కలే ఉన్నారు. మళ్ళీ పర్సన్ ఇన్ఛార్జే ఉన్నారు. ఇక్కడ 2005 నుంచి బోన్కూరు వేణరావు ఒక ఆయన ఉన్నాడు. 2005 నుంచి 13 దాకా బోన్కూరి వేణరావు ఒక ఆయన ఉన్నాడు. 2013 నుంచి 25 దాకా సాగర్రావు ఒక ఆయన ఉన్నాడు. ఇది ఎన్నిసార్లు అవకాశం వచ్చింది ఇక్కడ? 1 2 3 4 5 అంటే 1 2 3 4 నలుగురికి అవకాశం వస్తే ఇలా 5గురికి అవకాశం వస్తే ఇలా పర్సన్ ఇన్ఛార్జ్ ఉన్నారు ఒకరు. నలుగురికి అవకాశం వస్తే 4 రావుసే ఉన్నారు. 4 రావుసే ఉన్నారు. ఓసీ 4 ఓసీ. ఏది తక్కలపల్లికి సంబంధించి, పోతారంకి సంబంధించి ఒకసారి తక్కలపల్లి చూసుకుందాం. ఇది ఇక్కడ దాకా పోతారం. ఇది పోతారం. ఒకసారి తక్కలపల్లి చూసుకునే ప్రయత్నం చేద్దాం. తక్కలపల్లి 1980 నుంచి 85 దాకా ముడుగంటి రామకృష్ణారెడ్డి. ఇది ఇట్లిచ్చిరేంది డాటా 24, 25 అంటే మధ్యలో లేరు ఏంది చైర్మన్స్. ఇట్లా తోట చంద్రశేఖర్ ఓసీ. ఒకసారి వేరే డాటా తీసుకుందాం. ఇది రైట్, ఇక్కడ ఇచ్చిరు. ఇది చూసుకోవచ్చు. ఇక్కడ 1985 నుంచి 1990 దాకా తక్కలపల్లిలో ముడుగంటి రామకృష్ణారెడ్డి ఓసీ, 1990 నుంచి 1995 దాకా బల్మూరి భాస్కర్ రావు ఓసీ, 1995 నుంచి 2000 దాకా మూల భీమరెడ్డి 2000 నుంచి 2005 దాకా కందుల మల్లయ్య, 2005 నుంచి 2013 వరకు కందుల మల్లయ్య మల్ల బీసీ, 2020 నుంచి 23 దాకా మధుగంటి మధుకర్ రెడ్డి 2023 నుంచి 24 దాకా మెరుగు శోభ, 2013 నుంచి 2020 వరకు మధుగంటి అశ్విన్ రెడ్డి ఓసీ. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 తోట చంద్రశేఖర్ 24 నుంచి 25 దాకా తోట్ల చంద్రశేఖర్ 24 నుంచి 25 దాకా. ఇక్కడ 6 అనుకో, 1 2 3 4 5 6 6 ఉన్నారు. ఇలా ఓసీలే 6 ఉన్నారు. కీలకంగా తక్కలపల్లి చూసుకుంటే తక్కలపల్లి ఓసీలు 6 ఉన్నారు. బీసీలు ఎంతమంది ఉన్నారు? 1 2 3
తోట్ల చంద్రశేఖర్ ఎవరన్నది క్యాస్ట్ తెలియదు. 1 2 3 4 5 1 2 3 4 5 6 ఓసీలు ఉన్నారు. ఇందులో ఒక ఆయన బీసీలు ఎంతమంది ఉన్నారంటే 1 2 3, ఇక ఈయన ఎవరైనా తెలియదు. మొత్తానికైతే 3 బీసీలు ఉన్నారు. మరి ఈ పర్సన్ ఎవరన్నది ఈ తోట్ల చంద్రశేఖర్ అన్నది ఎవరైనా తెలియదు. దీనికి సంబంధించిన డాటా అయితే తక్కలపల్లికి సంబంధించి డాటా ఇందులో క్లియర్గా చూసుకుంటే ఎక్కడ కూడా మెజార్టీ పీపుల్ అయినా బీసీలు ఉండాల్సిన కాడ, మెజార్టీ పీపుల్ చైర్మన్స్ల కాడ, మెజార్టీ పీపుల్ అయినా బీసీలు ఉండాల్సిన కాడ ఎక్కువ శాతం అంటే దాదాపుగా 50 నుంచి 60% ఓ కాడ అసలు బీసీ ఎస్సీ ఎస్టీలు ఎవరు లేరు. ఆ మొత్తానికి వాళ్ళే ఉన్నారు. ఇది కొడిమేల మల్యాల మండలానికి సంబంధించి మరొక డాటాతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఇది తక్కలపల్లి అలాగే పోతారం, తక్కలపల్లి, పోతారం, మల్యాల్ ఈ మూడు పిఎస్సిఎస్కి సంబంధించి చైర్మన్స్ల జాబితా. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి.